ఇండియా డీప్ సీ ఫిషింగ్ సెక్టార్ లో గ్లోబల్ లీడర్ అవడానికి రెడీగా ఉందా? అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఇండియా బ్లూ ఎకానమీ స్ట్రాటజిక్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ లో డీప్ సీ ఫిషింగ్ కి సంబంధించి 3 phases స్ట్రాటజిక్ వర్క్ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 3 మెయిన్ ఫేజెస్ వచ్చేసి ఫస్ట్ phase 1, దీన్నే ప్రారంభిక వికాస్ అంటున్నాం. ఇది 2025 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ టైంలో ఈ డీప్ సీ ఫిషింగ్ యొక్క ప్రాపర్ ఫ్యూచర్ కోసం ఫౌండేషన్ సెట్ చేస్తారు. అండ్ మెయిన్ ఫోకస్ వచ్చేసి టెక్నాలజీ అడాప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి 2029 నుంచి 2032 వరకు మెయిన్ ఫోకస్ వచ్చేసి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ పైన ఉంటుంది. ఈ ఫేజ్ లో డీప్ సీ ఫిషింగ్ లో ఆల్రెడీ లీడింగ్ గా ఉన్న కంట్రీస్ తో ఇండియా పోటీ పడడానికి రెడీ అవుతుంది. ఫేజ్ 3 వచ్చేసి 2032 తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫేజ్ లో గ్లోబల్ కాంపిటీషన్ లో ముందుకు నడపడంపై అండ్ ఈవెన్ సస్టైనబుల్ డీప్ సీ ఫిషింగ్ లో ఇండియాని గ్లోబల్ లీడర్ గా నిలబడడానికి ట్రై చేస్తుంది. ఈ స్ట్రాటజీ యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అండ్ కోస్ట్ ఏరియాస్ పైన ఉన్న ప్రెషర్ ని తగ్గించాలి.